ఆ, సార్, ఏదైతే ఈ రోజున చేస్తున్నటువంటి ఆరోపణలు అకృత్యాలు ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే ఒక చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేయించడానికి పేరెంట్స్ ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ యొక్క హిస్టరీని వాళ్ళు విచారించుకొని నా పిల్లోని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత బాగా అల్లరి చేసి అందరిని కొడుతున్నారు అనుకోండి, టీచర్ గారు, హెడ్ మాస్టర్ గాని, ప్రిన్సిపాల్ గారు కానీ ఆ అబ్బాయిని వెనక బెంచ్ మీద నుంచో పెట్టడం అట్లా పనిష్మెంట్ ఇస్తుండేవాళ్ళు. స్కూల్ ప్రిన్సిపాలే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్కూల్కి చెడ్డ పేరు అనేది వస్తుంది. ఈ స్కూల్లో వద్దు, మా పిల్లలు భవిష్యత్తు బాగుండదు, చండాలంగా తయారవుతుందని ఎవరు కూడా అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలి. ఇవాళ కొన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ యొక్క తీరు అలా ఉంది సార్. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ సాక్షిగా ఇందాక మరి నిన్న మొన్న అన్నారు అంబటి రాంబాబు గారు, అదేదో నేను పొరపాట్లో దాంట్లో వచ్చింది అని, అంతేగా నేను కావాలని అనలేదన్నారు. కానీ ఆయన తీరు కనుక మనం గమనించినట్లయితే గత 5 సంవత్సరాలుగా, అంతకుముందు ఈ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి ఆయన అదే పనిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుతూ పోవటం చాలా దారుణం సార్. అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజున ఏ కోపంలో ఎవరు వచ్చి ఆయన అడ్డుకున్నారండి? ఆ రోజు కూడా ఆయన అంత దారుణంగా అసెంబ్లీలో చంద్రబాబు గారి కుటుంబం మొత్తాన్ని కూడా ఎంత దారుణంగా అవమానించారనేది మా అందరికీ తెలుసు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. రాజకీయాలు అనేవి అసలు ఉన్నత విలువలతో కూడుకొని ఉండాలి. ఈ రాజకీయ పార్టీలు ఎలా ఉండాలంటే సామాజ స్పృహ ఉండాలి, వాళ్ళ యొక్క ప్రవర్తనలో హుందాతనం ఉండాలి, డిగ్నిటీ ఉండాలి. ఇవన్నీ మర్చిపోయి ఒక వీధి రౌడీల్లాగా లేకపోతే ఒక వీధి గూండాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళ యొక్క తీరు చూస్తుంటే వాళ్ళు రాజకీయాల్లో మరి ఈ విధమైనటువంటి పోకడలు మరి ప్రజలు అసహించుకుంటారన్న విషయము మరి వీళ్ళకి ఎందుకు ఇది అవ్వట్లేదో వాళ్ళకి కనపడట్లేదు. కానీ ఇటువంటి వ్యక్తులను తప్పకుండా చట్టంలో మనం శిక్షించి తీరాలి సార్. ఎందుకంటే ఒకరికైనా మనం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇవాళ అదే విధంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా పాలన మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరి 2 సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నా కూడా ఏ రోజు కూడా ఆయన కక్షపూరితమైనటువంటి సాధింపు చర్యలు దిశగా ఎటువైపు కూడా ఆయన ఆలోచనలు చేయలేదు. ఎల్లప్పుడూ కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పాలనలో వాళ్ళు చేసినటువంటి అసలు దాష్టికాండకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఏ విధంగా వెనక్కి వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళిపోయింది. మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రతిరోజు కూడా ఇవి కాదు ముఖ్యం, రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పాలన అందించాలనే ఉద్దేశంతో మరి ఎన్డీఏ గవర్నమెంట్. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అజెండా ఏంటో పక్కన పెడదాం. వాళ్ళు అలా మాట్లాడితే అధినేత దగ్గర మెప్పు పొందొచ్చు అనుకున్నారో లేకపోతే మీడియాలో ఫోకస్ అవుతాం అనుకున్నారో, మరి ఏదో కారణాలు పక్కన పెడితే సరే వాళ్ళు మాట్లాడారు, బాగానే ఉంది. మరి మీరెందుకు టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు ఎందుకు వెళ్ళి పెట్రోల్ బాంబులు వేయడము, వాళ్ళ ఇళ్ల మీద పడి ధ్వంసం చేయడం, ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? సరే, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయలేదు, బాగానే ఉంది.